సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొడితే బోల్డ్ అంత ఫన్ మీకు అర్థమవుతోందా? హాయ్, ఇవాళ నేను మీకు ఒక యాప్ గురించి చెప్పడానికి వచ్చా. ఇట్ ఇస్ ది బినోమో ఆనెస్ట్ ట్రేడింగ్ యాప్. ఈ యాప్ మనకి యాపిల్ యాప్ స్టోర్ అండ్ గూగుల్ ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంటుంది. ఈ యాప్ ద్వారా మనం పెద్ద పెద్ద కంపెనీస్ లైక్ అమెజాన్ అండ్ గూగుల్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇన్వెస్ట్ చేసిన తర్వాత స్టాక్ యొక్క వాల్యూ ఇంక్రీజ్ అవుతుందా లేదా డిక్రీజ్ అవుతుందా అని మనం గ్రాఫ్ ద్వారా ఫోర్కాస్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈ స్టాక్లో 700 రూపీస్ ఇన్వెస్ట్ చేశాను అండ్ స్టాక్ యొక్క వాల్యూ ఇంక్రీజ్ అవుతుందని ఫోర్కాస్ట్ చేస్తున్నాను. సో లెట్స్ సీ. ఓ ఎస్, నా ఫోర్కాస్ట్ కరెక్ట్ అయింది అండ్ స్టాక్ యొక్క వాల్యూ ఇంక్రీజ్ అయింది. సో ఇప్పుడు వచ్చిన ఈ మనీని 24 అవర్స్లోగా బ్యాంక్ ఆర్ పేటిఎం అకౌంట్లోకి విత్డ్రా చేసుకోవచ్చు. దీనికోసం మినిమం డిపాజిట్ ఆఫ్ 350 రూపీస్ చేయాల్సి ఉంటుంది. మన ప్రోమో కోడ్ యూస్ చేసినట్టయితే మీ డిపాజిట్ ఇమీడియట్గా డబుల్ అవుతుంది. డిస్క్రిప్షన్లో లింక్లోంచి బినోమో యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీ డెమో అకౌంట్లోకి 65,000 రూపీస్ వస్తాయి. దీంతో మీ ట్రేడ్ ప్రాక్టీసెస్ అండ్ లెర్నింగ్ స్ట్రాటజీస్ని ట్రై చేయొచ్చు. సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? డిస్క్రిప్షన్లో లింక్లోంచి బినోమో యాప్ డౌన్లోడ్ చేసుకుని బెనిఫిట్స్ పొందండి. ముగ్గురు అమ్మాయిలు, ముగ్గురు జీవితాలు, ఒక ఇల్లు. ప్రపంచం పెద్దది, కానీ జీవితం చిన్నది. మనుషులకు ప్రయాణాలు, పరిచయాలు చాలా అవసరం. ఈ ముగ్గురిని పరిచయం చేసే ముందు వీళ్ళ ప్రయాణాలు కూడా మీకు తెలియాలి. హలో, ఏంటే ఎన్నిసార్లు కాల్ చేయాలి? బిజీ బిజీ బిజీ. ఆ సాయిగారితో మాట్లాడుతున్నావా? చిచి లేదే, మాకెప్పుడో బ్రేకప్ అయిపోయింది. అదేంటి, మీరు లవ్ చేసుకుని 1 మంత్ కూడా కాలేదు కదా, ఏమైంది అసలు? వాడు నాకు సెట్గాడు అనిపించింది. ఫ్యూచర్ వాడితో ఊహించుకోలేకపోయా. అయ్యో, అదే అనుకున్నా వాట్సాప్లో డీపీ తీసినప్పుడే. ఇన్స్టా కూడా తీసేసా, చూడలేదా? ఏం కాదులే, యూల్ మూవ్ ఆన్. తెలుసా, చాందని ఫోన్ చేస్తే మాట్లాడుతున్నా. దానికి సిబిఐటీలో సీట్ వచ్చిందంట, ఈసీఈ బ్రాంచ్. అవునా? అవును. నీకెంత ర్యాంక్? ఏ కాలేజ్లో సీట్ వచ్చింది? నీ చెప్పే. ఫస్ట్ నువ్వు చెప్పు. మనకి ఎందుకులే గానీ, నాకు వచ్చిన ర్యాంక్కి హైదరాబాద్ శ్రీనిధి కాలేజ్లో సీట్ వచ్చింది. అవునా? హైదరాబాదా? నాది ఇక్కడేలే, ఎస్ఎస్ఐటీలో సీట్ వచ్చింది. వాకబుల్ డిస్టెన్సే. నా వల్ల కాదే, 1 లైఫ్. హైదరాబాద్ వెళ్ళాలి, బీటెక్ లైఫ్ ఎంజాయ్ చేయాలి, అంతే. హలో విక్రమ్, ఒక్క నిమిషం. యా, ఏమైంది? వచ్చిందా? లేదు, మెయిల్ అయితే ఏం రాలేదు. ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టే. నువ్వైతే ఇంటర్వ్యూ బాగా ఇచ్చావు కదా. నేనైతే బాగానే ఇచ్చా. ఒకసారి నేను కనుక్కుంటా. సరే. విక్రమ్, నువ్వు నాకు ఫోన్ ఏం చెయ్యొద్దు. అమ్మ వస్తూ ఉంటుంది. కుదిరినప్పుడు నేనే చేస్తాను, సరేనా? ఓహ్ సారీ. అయినా మీ అమ్మాయి మారలేదు, గుర్తుందా? అప్పుడు ఇంటర్లో నేను ఇంటి దగ్గర డ్రాప్ చేశా అని గోల చేసింది. అమ్మ అంతేలే. నువ్వు హైదరాబాద్ వస్తే బాగుండు, హ్యాపీగా కలిసి మాట్లాడుకోవచ్చు. ఇవన్నీ బాగానే అంటావు. మాట్లాడుకోవచ్చు. వీటికేం తక్కువ లేదు. వచ్చాక యా సార్, ఓకే సార్, థ్యాంక్ యూ, బాయ్ సార్. ఏంటేంటి? అదే ఫోన్లో ఎవరు అని. నా బాయ్ ఫ్రెండ్. మాట్లాడతావా? నీకంత సీన్ లేదులే. మరింకేంటి నీ బాధ? సే, రాజు అనేవాడు బాగున్నాడు గదే, పైగా సాఫ్ట్వేర్ ఇంజనీరు. అవునా? ఈ అబ్బాయి ఇంకా బాగుంటాడు. హైదరాబాద్లో పెద్ద యాక్టర్ కూడా. ఈ అబ్బాయి నుంచి పెళ్లి చేయి. ఈడు జోడు కరెక్ట్గా సరిపోతుంది. ఇది పెళ్లి వయసే. ఈ వయసులో పెళ్లి చేసుకుంటేనే హ్యాపీగా ఉంటారు. ఈ టైంలో ఉద్యోగం అవి అంటే అలాగే. అమ్మా, పెళ్లి అవసరం, ఓకే చేసుకుంటాను, కానీ జాబ్ సెటిల్మెంట్ అయ్యాక చేసుకుంటాను. పోనీ నువ్వెవరినన్నా ప్రేమిస్తున్నావా? అమ్మా,
ఉద్యోగం అనుకుంటే రాదు, పెళ్లి అనుకోకుండా వస్తుంది. ఆ వచ్చినప్పుడే చేసుకోవాలి. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఫస్ట్ అబ్బాయితో మాట్లాడు. నాకు తెలీదు. నేను చెప్పేది వినమ్మా. మాట్లాడుతున్నావు అంతే. జాగ్రత్తగానే ఉన్నానులే. నాన్నెలా ఉన్నారు? టైం తింటున్నావా? బాగానే ఉందమ్మా. ఇప్పుడే వంట చేసింది. ఎందుకు ఊరికే ఫోన్ చేస్తాను డిస్టర్బ్ చేస్తారు? సరే సరే, నేను ఆఫీస్కి వెళ్ళాలి. మళ్ళీ కాల్ చేస్తాను. బాయ్. ఎందుకు వర్క్ అంతా మీట్ చేసి నాకు క్రెడిట్ ఇస్తున్నారు? వాళ్ళు హ్యాపీగా ఉండాలంటే ఎన్ని అబద్ధాలు ఆడతారు. కానీ మనం హ్యాపీగా లేం కదా. నాకు ఇష్టం లేదని చెప్పినా ఎందుకు పెళ్లి చేసుకున్నావు? రాజీ, అది నువ్వు నాకు కరెక్ట్ అనిపించావు. ఇప్పుడు కూడా అనిపిస్తున్నానా? రాజీ, నేను వెళ్ళాలి. పెళ్ళై 2 years అయినా అందరి ముందు ఫేక్ చేయడం తప్ప నా లైఫ్లో హ్యాపీనెస్ లేదు. నువ్వు మంచోడివి, నేనే చెడ్డదాన్ని అనిపిస్తుంది. అలా కాదు రాజీ, నువ్వు ఎక్కువ ఆలోచించుకో. హలో అమ్మా, నేను హాస్టల్కి వచ్చేసా. హలో తేజు. చెప్పవే హైదరాబాద్ పోరి. ఇక్కడ ర్యాగింగ్ చేస్తున్నారే. అమ్మో, మా కాలేజ్ సేఫే. డీన్కి వెళ్ళి చిన్న కంప్లైంట్ చేస్తే చాలు, సెట్. కాలేజ్కి వెళ్తే అబ్బాయిలు, హాస్టల్కి వస్తే అమ్మాయిలు. అయినా హైదరాబాద్ అన్నాగా, దోలు తీరిందా? ఏం చేయాలో తెలియక నీకు కాల్ చేస్తే నువ్వేంటే దొరికాను కదా అని నన్ను దొబ్బుతున్నావు. ఏదో ఒక ఐడియా చెప్పు, ఏం చేయాలో. ఐడియానా? సరే, కాలేజ్ హాస్టల్ మానేసి కాలేజ్ దగ్గరలో ఏదన్నా హాస్టల్ ఉంటే చూడు. ఈ హాస్టల్ అనే పేరే నాకొద్దే. వీళ్ళు పెట్టేది పూరియో చపాతీయో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. దీనికంటే జైల్ ఫుడ్డే బెటర్. బయట ఎక్కడైనా హాస్టల్ జాయిన్ అవుదామంటే సీనియర్స్ ఉండరని గ్యారంటీ కూడా లేదు. అది కరెక్టే. బెటర్ రూమ్ ఆర్ ఫ్లాట్ తీసుకో ఫ్రెండ్స్తో కలిసి. ఫ్రెండ్సా? అంత బొమ్మలేదు ఇక్కడ. సర్లే, ఫ్లాటే చూసుకుంటా. ఈ విషయం అమ్మ నాన్నకు తెలియకుండా మేనేజ్ చేయాలి. సర్లే, ఉంటా. బాయ్. సరేనే, బాయ్.
Vasudha. Welcome to Leka Wellness Solutions. Are you there? Oh, yeah, I'm sorry. Yeah, hi. Thank you so much. Yeah, మీ లొకేషన్ హైదరాబాద్. ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతున్నాయి. You have to come as soon as possible. Is that okay? Sure. అలాగే. Thank you. Have a good day. You too. అమ్మా అమ్మా ఏమైందే? నాకు జాబ్ వచ్చింది. 5 lakhs per annum salary. హైదరాబాద్ లో జాబు అర్జెంట్ గా రమ్మన్నారు. ఇప్పటికిప్పుడు హైదరాబాద్ అంటే ఎలాగా? అమ్మా నువ్వు ఒక్కదానివి ఎన్ని రోజులు కష్టపడతావు చెప్పు. నేనున్నాను కదా. చాలా ట్రై చేస్తూ వచ్చిందమ్మా జాబు. ప్లీజ్. మరి పెళ్ళి? చేసుకుంటానే బాబు, కొంచెం టైం ఇవ్వు. టైంకి తినాలి. ఓకే, లేట్ చేయకూడదు. సరే. బయటికి ఎక్కువ తిరగకూడదు. సరే. ఆఫీస్ నుంచి డైరెక్ట్ గా హాస్టల్కే వెళ్ళాలి. అబ్బా సరే, నువ్వు చెప్పినవన్నీ చేస్తాను. నువ్వు అర్జెంట్గా వెళ్ళి బట్టలు సర్దు. హలో. కంగ్రాచులేషన్స్ మేడం గారు. థ్యాంక్ యూ. పార్టీ ఎప్పుడు ఇస్తున్నారు? మీరు ఎప్పుడంటే అప్పుడే సార్. ఓకే, ఆఫీస్ దగ్గర ఏదైనా మంచి హాస్టల్ చూసి అడ్రస్ పంపిస్తా. సరే. సర్టిఫికెట్స్ అన్ని ప్యాక్ చేసుకొని తొందరగా వచ్చేయ్. హా. కృష్ణ, నాకిక్కడ ఉండాలని లేదు. వేరే ప్లేస్కి ఎటైనా వెళ్దామా? వెళ్తాను. ఎక్కడికి? హైదరాబాద్. నాకు మళ్ళీ నా లైఫ్ కావాలి. నేను ఇలా ఉండలేను. నీ లైఫ్ని డిస్టర్బ్ చేయలేను. రాజీ, ఐ అండర్స్టాండ్ రాజీ. ఎప్పుడు ఒక్కసారి కూడా నాతో ఫ్రీగా హ్యాపీగా మాట్లాడలేదు. నాకు కూడా ఒక ఛాన్స్ ఇవ్వాలి కదా. ఓకే, ఆల్ ద బెస్ట్. డ్రాప్ చేయమంటావా? లేదు, క్యాబ్ వచ్చేసింది. హ్యాపీ. హలో. హలో మేడం గారు, ఎక్కడండి? హాస్టల్లో. కిందకొస్తే నేను కనిపిస్తా. హే, వచ్చావా? వస్తున్నా.
years అయింది నేను ఇలా దగ్గర నుంచి చూసి. కదా ఎప్పుడో ఇంటర్లో కలిసాం. అప్పటికిప్పుడు నువ్వు అలానే ఉన్నావు. నేను చూడు ఎలా అయిపోయాను. నీకేంటి బాబు, బాగానే ఉన్నావుగా? నాదేముందిలే, హాస్టల్లో ఉంది. నిజం చెప్పనా, నాకు అసలు ఏం నచ్చలేదు. ఫుడ్ బాగాలేదు, జనాలు బాగాలేరు. ఆ వార్డెన్ అయితే మాట్లాడితే గుర్రని చూస్తుంది. వాళ్ళంతేలే. 2 daysలో జాయినింగ్. ఎక్సైటెడా? యాక్చువల్లీ నీకే థ్యాంక్స్ చెప్పాలి. అసలు జాబ్ రాదని ఫిక్స్ అయిపోయా. అలాంటి టైంలో హెల్ప్ చేసావు. థ్యాంక్ యూ సో మచ్. చాలు, థ్యాంక్స్ ఏం అక్కర్లేదు. మరేం కావాలి? అప్పుడప్పుడు నాతో సినిమా, వీకెండ్స్లో అవుటింగ్స్, కుదిరితే నాతో డిన్నర్స్. ఇంకెందుకు, పెళ్లి చేసుకుందామని చెప్పు. ఇదిగో అమ్మాయి, ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావు? అయినా ఇతనెవరు? ఫ్రెండ్. అయినా అబ్బాయిలు అమ్మాయిల హాస్టల్ కింద ఈ టైంలో ఏం చేస్తున్నారమ్మా అసలు? మళ్ళీ మీకు ఏమైనా అయితే మీ అమ్మ నాన్నకి నేను సమాధానం చెప్పుకోవాలి. అదేం లేదన్నా, జస్ట్ తను. మీకు అంతగా రొమాన్స్ కావాలంటే రూమ్ కాల్ చేసి దొబ్బేయండి ఫస్ట్. అన్నా పద్ధతిగా మాట్లాడు. ఏం పద్ధతి? విక్రమ్, సరే అన్న, రేపు ఖాళీ చేసేస్తాను, మీరు వెళ్ళండి. ఏదో ఒకటి చేయండి, రూమ్కి వెళ్ళైతే దొబ్బేయండి ఫస్ట్. ఏంటి వాడు అసలు? వదిలే విక్రమ్, వాళ్ళంతే. అమ్మాయిల హాస్టల్ కింద అబ్బాయిలు ఉండడం కామన్. అదేదో 8th అన్నట్టు మాట్లాడుతాడు. నాకు ఇక్కడేం నచ్చలేదు విక్రమ్, నేను వేరే ఫ్లాట్ చూసుకుంటాను. నన్ను చూడమంటావా? వద్దు, నేను చూస్తాను. నువ్వు బయలుదేరు, రేపు ఆఫీస్లో కలుద్దాం. సరే, జాగ్రత్త. నువ్వు కూడా. బాయ్. చదువు గోలలు, స్టూడెంట్ అంటే ఈలలు, చెట్టు కింద నీడలు, చుట్టూ చూస్తే గోడలు. కాలేజ్ స్టూడెంట్ అంటే ఏంటో అనుకున్నా, కానీ ఈడొచ్చి చూస్తే ఏంటి ఇంత వేదన. The C programming language is a computer programming language that was developed to do system programming. Is that clear? సింపుల్ గా చెప్పాలంటే ఈ ప్రోగ్రామింగ్ ఓసే ఏంటి ఉన్న లాంగ్వేజ్లు కాకుండా ఏవో కొత్త లాంగ్వేజ్లు చెప్తున్నాడు, నాకేం అర్థం అవ్వట్లేదు. నీ బొందా, క్లాస్లో ఫోన్ వాడుతున్నావా? నా వెనకాల పబ్జీ ఆడుతున్నాడు. సరే గాని మీ క్లాస్లో అబ్బాయిలు బాగున్నారా? పర్లేదు, ఇప్పుడు వరకు అయితే బాగానే ఉన్నారనిపిస్తుంది. మీరు అమ్మాయిల అబ్బాయిలు కలిపే కూర్చుంటారా? లేదే, ఒళ్ళో కూర్చుంటారు. ఇక్కడ ఎక్కడైనా కూర్చోవచ్చు. కిషోర్ సార్, కుమార్, రూమ్ చూసావా? నిఖితా, ప్రెజెంట్ సార్. రాజు సార్. ప్రెజెంట్ సార్. ప్రసాద్. ప్రెజెంట్ సార్. అదేంటి అందరికి నువ్వు అటెండెన్స్ చెప్తావా? వాడు నా ఫ్రెండ్ అన్నమాట, వాడు ఇంకా ఇవ్వలేదు, సో అందుకే చెప్పేసిన. అదేంటి? కావాలంటే నీకు కూడా ఎప్పుడు నేస్తలే. అమ్మాయిని నాకెలా ఇస్తావు? అర్చన. ప్రెజెంట్ సార్. ఓకే, నెక్స్ట్. వాట్? హౌ డిడ్ యూ డూ దాట్? శ్రవణ్. హాయ్ రాజు, కాల్ మీ రాజ్. హాయ్ నిఖితా. నికి. హలో, ఎక్కడున్నారమ్మా? అసలు మీ ఫ్లాట్ ఎక్కడుందన్నా? ఫ్లాట్ దగ్గరే ఉంది. నేను ఫ్లాట్ దగ్గరే ఉన్నా, కానీ ఏ ఫ్లాటో అర్థం కావట్లా. ఏంటి, మ్యాప్లో కూడా దొరకలేదు మా అపార్ట్మెంట్. చూసారా ఎంత సేఫో? సేఫ్ అది పక్కన పెట్టండి, ముందు ఎటు రావాలో చెప్పండి. సాయిబాబా గుడి దాటారా? అక్కడ రైట్ తీసుకున్నారా?
అక్కడ 1వ సందులో 3వ ఇల్లు. కరెక్ట్గా వచ్చారు. ఇదే మన అపార్ట్మెంట్. 1 BHK 8,000. 2 months అడ్వాన్స్ ఇవ్వాలి. వాటర్ బిల్ ఉంటుంది, మెయింటెనెన్స్ బిల్ ఉంటుంది. ఆగండి, మీరు ముగ్గురు ఒకటే ఫ్లాట్లో ఉంటారంటే 3 BHK ఉంది, రెంట్ 12,000. ముగ్గురు షేర్ చేసుకుంటే మీకే తక్కువ పడుతుంది. ఆలోచించుకోండి, నేను వెయిట్ చేస్తుంటా. హాయ్, నేను ఇక్కడే శ్రీనిధి కాలేజ్లో చదువుతున్నాను. నాకు ఒక్కదాన్నే ఉండాలంటే భయం. నేను కూడా మీతో ఉండొచ్చా? యాక్చువల్లీ నేను జాబ్ జాయిన్ అవ్వాలి. నాకు హాస్టల్ నచ్చలేదు, ఇక్కడ ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరు. నేను కూడా మీతో ఉండొచ్చా? నాకు ఇక్కడ ఎవరూ లేరు. మీరు ఇక్కడే ఉంటానంటే నేను కూడా మీతో ఉంటాను. రాజీ. నిఖిత. వసుధ. నేను వెళ్ళి ఓనర్తో మాట్లాడేసి వస్తా. ఏం డిసైడ్ అయ్యారు? ముగ్గురం ఉందామని డిసైడ్ అయ్యామండి. వెల్కమ్ టు శ్రీదేవి అపార్ట్మెంట్స్. చిన్నారి ఉన్నారి వయ్యారి కదలిదిరో ఓ గారి ఓ నీరు ఓని పూజలిదిరో ఓ రాణి యువరాణి మహారాణి ఎవరెవరో. చెప్పు. వెళ్ళిపోయావా? చెప్పా కదా కృష్ణ. ఏమైనా హెల్ప్ కావాలంటే అడుగు. ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ. నాకెంత ప్రాబ్లం వచ్చినా నీ హెల్ప్ అడిగి నేను ఇబ్బంది పెట్టను. ఒసేయ్, ఫ్లాట్ దొరికింది. అప్పుడే ఏంటి, కాలేజ్ బంక్ కొట్టావా? కొట్టాను కానీ అటెండెన్స్ పడుతుంది. అదేలానే ఒకని సెట్ చేసా, వాడు మీ కాలేజ్కి వచ్చి నీకైనా ప్రాక్సీ చెప్తాడు. అబ్బో సర్లే. ఇంతకీ ఎవరుంటారు నీతో? 2 అమ్మాయిలు ఉంటారే, మనకంటే పెద్దవాళ్ళు. కానీ మనంత మెచ్యూర్డో కాదో తెలీదు. అచ్చా, అవును. అమ్మ వాళ్ళకి హాస్టల్లో ఉంటున్నావు అని చెప్పావు కదా, మరి ఎలా మేనేజ్ చేస్తావే? ఏమో. హా విక్రమ్, ఇక్కడే దొరికింది ఒక 3 BHK. ప్రాబ్లం ఏం లేదు. ఆఫీస్ దగ్గరే కదా? హా దగ్గరే, ఒక 3 kilometers అంతే. వచ్చి పిక్ చూసుకోనా? అంటే ఆఫీస్ దగ్గరలో ఉన్నప్పుడు దింపేస్తా. ఆఫీస్లో కూడా మనం తెలియనట్టే ఉందాం. ఏదోలా ఉంటుంది మనం మాట్లాడుకుంటే. సరే. ఇంకా ఇంకా సో రేపటి నుంచి వసుదా కాస్త సాఫ్ట్వేర్ వసుదా అనమాట. సరే, రేపు కలుద్దాం అయితే. బాయ్. సరే అయితే. హలో అమ్మా. ఎలాగో హైదరాబాద్లోనే ఉన్నావు కదా, ఆ అబ్బాయి అక్కడే ఉన్నాడంట, వెళ్ళి కలు. అబ్బా అమ్మా, ఏంటిది?